ఇప్పుడు ఊటీకి కిరీటం లాంటి ప్లేస్‌కి వెళ్ళబోతున్నాం. ఊటీయే కొండెక్కి కూర్చుందనుకుంటే, ఇదింకా దాని కిరీటం అంటే చూడండి ఇంకా ఎంత ఎత్తుగా ఉంటుందో. అలాంటి మంచి ప్లేస్‌కి అది చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాటే కాకుండా, మాకు చాలా మంచి మెమోరీస్ ఉన్నాయి దాంతో. ఎందుకంటే ఇదే ప్లేస్‌కి 30 ఇయర్స్ బ్యాక్ వచ్చామనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! బొటానికల్ గార్డెన్ వచ్చామని. దాని తర్వాత ఈ ప్లేస్ కూడా వచ్చాము. నాకు పర్సనల్లీ అయితే బొటానికల్ గార్డెన్ కంటే ఈ దొడ్డబేటతోనే ఎక్కువ మెమోరీస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే అప్పట్లో ఆ రోజుల్లో అంత హైట్‌లోకి వెళ్ళడం అనేది నా లైఫ్‌లో ఫస్ట్ టైము. సో, ఆ ఫీలింగు, ఆ మబ్బుల్లో వెళ్ళడం అవన్నీ అలా ఇప్పటికి నిన్న మొన్నే వెళ్ళినట్లు అనిపిస్తుంది. అంత బాగా గుర్తున్నాయి. సో, ఆ ప్లేస్‌కి వెళ్ళబోతున్నాం ఇవాళ. దానితో పాటు ఇంకో 2 హిస్టారిక్ ప్లేసెస్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఊటీ కొండల మీద చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టి, ఊరు చూడటానికి మనలాగా ఉండదు. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా! హైవేలో అయితే ఒక సైడంతా కొండ గాని, లోయ గాని ఉంటుంది. అక్కడక్కడ ఇలాంటి ఇల్లు కానీ, రెస్టారెంట్ కానీ ఉంటాయి. అవి చూడండి ఎలా అంచు మీద ఉంటాయో, పడిపోతాయేమో అనిపిస్తుంది. ఇంక లోపలుండే వాళ్ళకైతే ఎలా ఉంటుందో. ఎందుకంటే ఎప్పుడు కిటికీలోంచి చూసినా కింద లోయే కనపడుతుంది. హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టమే గదా! ఇలా రోడ్డు మీద నుంచి డ్రైవ్‌లో చూడ్డానికి మాత్రం భలే ఉంటుంది. ఎందుకంటే చక్కగా మంచి గ్రీనరీ, ఆ కొండ స్లోప్ మీదంతా కలర్‌ఫుల్ ఇళ్ళతో నిండిపోయి చూడ్డానికి భలే ఉంటుందిలే. అదంతా హైవే మీద. అదే ఊర్లో అయితే చూడండి ఇలాగ సన్నగా, నారోగా చిన్న చిన్న సందులే ఉంటాయి. మేమిప్పుడు దొడ్డబెట్టలో ఉన్నాం. దొడ్డబెట్ట అంటే దొడ్డ బెట్ట. దొడ్డ అంటే పెద్దది, బెట్ట అంటే కొండ. హైయెస్ట్ ఇది సౌత్ ఇండియాలో సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్. ఇది ఈస్టర్న్ ఘాట్స్కి వెస్టర్న్ ఘాట్స్కి జంక్షన్లో ఉంది. 8,640 feet అబౌవ్ మీన్ సీ లెవెల్ దీని హైట్. దొడ్డబెట్ట 8,640 feet అబౌవ్ మీన్ సీ లెవెల్. ఇక్కడ మాక్సిమం టెంపరేచర్ 19 డిగ్రీసే ఉంటుందంట పీక్ సమ్మర్లో కూడా. సో ఇప్పుడు అంతే ఉండుంటుంది. ఎంత చాలా ప్లెజెంట్గా ఉంది. డిసెంబర్లో సమ్మర్లో వచ్చాం, మైనస్ ఉంటుంది అంటే పీక్ మాక్సిమం 19. సో ఇప్పుడైతే చాలా ప్లెజెంట్గా ఉంది. మంచి సమ్మర్ టైంలో వచ్చాం కానీ అలా అనిపించట్లా, ఏసీ లాగా ఉంది. సో ఇక్కడ నుంచి వ్యూస్ అవన్నీ చూద్దాం పదండి. ఈ వ్యూ టికెట్ కౌంటర్ నుంచి మేము 30 ఏళ్ల క్రితం వచ్చినప్పుడైతే ఇదంతా నిర్మానుష్యం. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు టూరిస్టులు తప్ప. అంటే మొత్తం మీద ఇప్పుడు ఇంతమంది కనిపిస్తున్నారు కదా! అప్పుడైతే మాక్సిమం ఒక 10 మంది ఉండుంటారేమో. ఒకలాంటి భయం గూడా వేసింది. ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా గ్లాస్ బిల్డింగ్, అదే వ్యూ పాయింట్. అది తప్ప అప్పుడు ఏమీ లేదు. ఈ వాకింగ్ పాత్ అయితే ఇప్పుడు కొంచెం స్టైలిష్‌గా ఉంది టైల్స్‌తో. అప్పుడు జస్ట్ తార్ రోడే ఉండేది. చెప్పాను కదా! ఈ ప్లేస్ మాకు చాలా బాగా గుర్తుందని. అందుకనే ఆ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ నెమ్మదిగా అలా ఎంజాయ్ చేసాం ఈ ప్లేస్‌ని. ఇక్కడికి 1992లో వచ్చాం. అప్పుడు 30 years లెస్ ఏజ్, 30 years లెస్ వెయిట్. ఇప్పుడు 30 years మోర్ ఏజ్, 30 kilos మోర్ వెయిట్. అప్పుడు మా ఎదురింటి ఫ్యామిలీతో కలిసి వచ్చాం అనమాట. వాళ్ళకి పిల్లలు లేరు, మాకు పిల్లలు లేరు. సో అదొక డిఫరెంట్ ఎంజాయ్మెంట్. ఇప్పుడు మా ఇద్దరు పిల్లలతో వచ్చాం. అప్పుడు బాడీ లెస్ వెయిట్, ఫ్యామిలీ లెస్ వెయిట్. ఇదిగో ఆ రోజుల్లో తీయించుకున్న ఫోటో. అప్పుడు ఫుల్లుగా మబ్బులు అండ్ విపరీతమైన చలి. వచ్చింది మాత్రం జూలైలోనే. ఇప్పుడు ఈ విజిట్ ఏమో జూన్‌లో. అయినా చూడండి క్లైమేట్‌లో ఎంత డిఫరెన్సో. అప్పటి ఫోటోలో బ్యాక్‌గ్రౌండ్‌లో గమనించారా? అస్సలు మనుషులే లేరు. మా నలుగురికి ఫోటో తీయించుకోవడానికి కూడా కొంచెం సేపు వెయిట్ చేయాల్సొచ్చింది. హైయెస్ట్ పీక్ సరిపోదన్నట్టు మళ్ళీ ఇంకా కొండ మీదకి వెళ్తున్నాం, బిల్డింగ్ మీదకి. ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ వ్యూస్. పైకి ఎక్కేసిన తర్వాత అదిగదిగదిగదిగో అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా! అదే ఊటీ టౌను. ఎంత బావుంది కదా ఇక్కడి నుంచి చూస్తుంటే! ఇంకా లోపలైతే ఇది జస్ట్ గ్లాస్ బిల్డింగే. అన్ని వైపులా, అన్ని డైరెక్షన్స్‌లో చూడ్డానికి కన్వీనియంట్‌గా పెట్టారు. ఇంకా ఇక్కడ నుంచొని క్లిక్ క్లిక్ అనుకుంటూ బోలెడన్ని ఫోటోస్ తీసుకున్నాం. ఆ మధ్యలో కనిపిస్తుంది కదా సర్క్యులర్‌గా, అక్కడి నుంచి దిగి ఫస్ట్ ఫ్లోర్‌కి కూడా వెళ్ళొచ్చు. దీనికంటే లోయర్ హైట్‌లో దీనికున్నంత కిక్ ఉండదు కదా! అందుకే ఇంక తగ్గేదేలే అంటూ డైరెక్ట్‌గా కిందకే వెళ్ళిపోయాం. When in Ooty, eat healthy carrot. Ooty is famous for carrots. This is my lunch for today. Carrot lunch. ఇది ఎవరమ్మా ఇది? 50 rupees pay.
కమ్ వెరీ స్వీట్ నాన్న. మసాలా క్యారెట్. ఆకలి కేకలేస్తుంటే అలాగా క్యారెట్లతో కడుపు పంట చల్లార్చుకుని మళ్ళీ రోడ్డెక్కేశాం. ఆ కొండ మీద ఇల్లు చూడండి, ఎంత బాగుంది కదా ఇలా చూస్తుంటే. బోర్డు చూసారా? ఇప్పుడైతే వెల్లింగ్టన్ కంటోన్మెంట్ దాటుతున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ మిలిటరీ హబ్ అన్నమాట. ఆ హై ర్యాంకింగ్ అఫీషియల్స్ ని ఇక్కడ ట్రైన్ చేస్తారు. అంతేకాకుండా పాపులర్ మెడ్రాస్ రెజిమెంటల్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ ఉండే అందమైన నేచర్ కి ఈ మిలిటరీ వాళ్ళ డిసిప్లిన్, క్లెన్లీనెస్ తోడయ్యి అసలు ఇంకా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇప్పుడు చూస్తున్నారు కదా, అసలు ఎటు నుంచి చూసినా ఎంత బాగుందో చూడండి ఆ బిల్డింగ్. అదేంటో తెలుసా? ఫేమస్ కూనూరు రైల్వే స్టేషను. హిస్టారికల్లీ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా ఇది. తిరుగుతూ 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 కూనూరు చేరుకున్నాం. కూనూరు రైల్వే స్టేషన్. ఇది 1897లో ఇంగ్లీష్ వాళ్ళు కట్టారు. కూనూరుకి మా ఫ్యామిలీకి కూడా కనెక్షన్ ఉంది. ఏంటంటే మా అన్నయ్య 1971లో ఆర్మీలో చేరినప్పుడు వాజ్ పోస్టెడ్ ఇన్ ది మిలిటరీ హాస్పిటల్ కూనూరు. పద లోపల చూద్దాం. ఇది హెరిటేజ్ రైల్వే స్టేషన్. అవును, ఇక్కడ నుంచి నారో గేజ్ ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ నుంచే కదా, ఇక్కడ నుంచి నారో గేజ్ మెట్టుపాలెం దాకా నారో గేజ్ ట్రైన్ వెళ్తుంది. మనం వీళ్ళని చిన్నపిల్లలు అప్పుడు తీసుకెళ్ళాం అనుకుంటా. లెట్ us go now. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ స్టేషన్ రెనోవేట్ చేస్తున్నట్టున్నారు. కింద ఫ్లోరింగ్ అంతా తీసేశారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు కట్టినప్పుడు ఈ కూనూరు నుంచి మెట్టుపాలయం రైల్వే ట్రాక్ వేయడానికి సుమారుగా 13 ఏళ్లు పట్టిందంట. మీకు తెలుసు కదా, ఈ నీలగిరీస్ మౌంటైన్ రేంజ్ ఎంత కష్టమైందో. ఎత్తు పల్లాలు, ఈ కొండలు గుట్టల్లో ఇంచి ట్రాక్ వేయడం అంటే అంత ఈజీ కాదు. ఈ రైల్వే ట్రాక్ నార్మల్ రైల్వే ట్రాక్ లాంటిది కాదు. ఎందుకంటే ఇది బాగా ఎత్తు కొండలు ఎక్కాలి కాబట్టి ట్రైన్ స్లిప్ అయిపోకుండా స్పెషల్ టెక్నాలజీ ఉంటుంది ఈ ట్రాక్కి. ఇదే స్పెషల్ నీలగిరి టాయ్ ట్రైన్. ఈ ట్రైన్ ఉంటుందో లేదో అనుకుంటూ వచ్చాం. ఇది చూసి చాలా హ్యాపీ అనిపించింది. మా పిల్లలు చిన్నప్పుడు ఎక్కాం దీంట్లో. ఒక్కసారిగా ఆ స్వీట్ మెమరీస్ అన్నీ మళ్ళీ కళ్ళ ముందు అలా తిరిగాయి. పట్టాలు కూడా చూడండి, నార్మల్గా ఉండదు. ఇది మీటర్ గేజ్. దీని వెడల్పు 1 మీటరు, అంటే 3 అడుగుల 3 ఇంచీలు ఉంటుంది. అదే నార్మల్ ట్రైన్ ట్రాక్ అయితే 5.5 అడుగులు ఉంటుంది. కూనూరు అంటే మన సాధారణంగా ఊటీ అంటే టీ అని అనుకుంటాం. బట్ దిస్ ఇస్ ఫేమస్ ఫర్ మెనీ థింగ్స్. ఇండియన్ ఆర్మీలో ఇంపార్టెంట్ రెజిమెంట్ మెడ్రాస్ రెజిమెంట్ సెంటర్ ఇక్కడే ఉంది. MRC అంటారు. మెడ్రాస్ రెజిమెంట్ సెంటర్ ఇక్కడ ఉంది. తర్వాత వన్ ఆఫ్ ది ఫస్ట్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ కూనూరు. పాస్టర్ ఇన్స్టిట్యూట్ కూనూరు అంటారు. దట్ వాజ్ బిల్ట్ అంటే ఒక అమెరికన్ కపుల్ ఎండోమెంట్ ఇస్తే బిల్డ్ చేశారు. An American couple gave a donation of $20,000 to set up Pasteur Institute Pune. All pediatric vaccines are manufactured. మంచి మెమరీస్తో మనసు నిండింది కానీ కడుపు నిండలే. ఇప్పుడైతే టైం 4 అయింది. మరి ఆ తిన్న 4 క్యారెట్లు ఎక్కడ సరిపోతాయి? అందుకే మంచి భోజనం చేద్దామని మిలిటరీ హోటలు, అది కూడా ఎప్పుడో 1957లో కట్టిన హోటల్కి వచ్చాం. ఈ హోటల్ కూడా హిస్టారిక్ హోటల్ కదా, అందుకనే హిస్టరీకి సంబంధించినవి, అంటే ఆ టైంలో కొన్ని ప్లేసెస్ ఎలా ఉండేయో ఆ ఫొటోస్ అన్నీ పెట్టారు. ఇది అప్పటి రైల్వే స్టేషను. ఆహా, ఇక్కడైతే గోడల మీద అంతా హిస్టరీయే. చుట్టూ 4 వైపులా కూనూరు గురించి, దాని హిస్టరీ గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. రాజుకి అసలే హిస్టరీ అంటే చాలా ఇష్టం. ఇంకా మా భోజనం వచ్చే లోపల ఇక్కడ ఇన్ఫర్మేషన్తో బుర్ర నింపేసుకుంటున్నారు. హోటల్లో భోజనం చేస్తూ మనం కూనూరు గురించి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. పొద్దు నుంచి నేను గ్యాదర్ చేసింది ఏంటంటే, ఇంతకుముందు ఇది టిప్పు సుల్తాన్ అండర్లో ఉండేది. 4th ఆంగ్లో మైసూర్ వార్ అయింది. ఆంగ్లో మైసూర్ వార్ అంటే మైసూర్ అంటే అప్పుడు టిప్పు సుల్తాన్కి ఇంగ్లీష్ వాళ్ళకి యుద్ధం అయినప్పుడు దిస్ వాజ్ సీడెడ్ టు బ్రిటిష్ వాళ్ళకి ఇది ఇచ్చారు ఈ ఏరియా. టిప్పు సుల్తాన్ ఓడిపోయాడు కదా, టిప్పు సుల్తాన్ వాజ్ కిల్డ్, చచ్చిపోయాడు కదా టిప్పు సుల్తాన్. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కొండల మీదకి ట్రెక్ చేసుకుని వచ్చారు. వచ్చాక అప్పుడు ఇక్కడ ఏంటి, ఇక్కడ లోకల్ ట్రైబ్స్ పీపుల్ ఉండేవారు. ఇరులాసు, టోడాసు అని లోకల్ ట్రైబ్స్ పీపుల్ స్పార్స్లీ పాపులేటెడ్, ఎక్కువ మంది ఉండేవారు కాదు. బుక్కనందని ఇంగ్లీష్ వాడు ఫస్ట్ ఈ గేమ్ ట్రెక్ చేసుకుని వచ్చి వాళ్ళ పై వాళ్ళకి రాశారు. ఇక్కడంతా టేబుల్ అంటే ల్యాండ్ కొంచెం బాగుంది, పెద్దగా తక్కువ మంది మనుషులు వచ్చారు, యూరోపియన్ క్లైమేట్ లాగా క్లైమేట్ ఉన్నది,
ఇక్కడ ఉండొచ్చు అనేసి అతను సజెస్ట్ చేశాడు. అది కూనూరు నగరం ఊరు స్థాపించడానికి దాని జరిగింది. ఆ తర్వాత కూనూరులో టీ పెట్టడానికి, కూనూరులో టీ అంటే ఇక్కడ టీకి అది వచ్చేసాం కదా. ఎవరో ఒక అతను వచ్చి ఇక్కడ ఒక పర్టికులర్ ప్లాంట్ చూసాడు. ఆ ప్లాంట్ పేరు ఏదో ఉంది, సమ్ ప్లాంట్. అది టీ లాగే ఉంటుంది, టీ ప్లాంట్ లాగే, వైల్డ్ టీ ప్లాంట్ లాంటి చూసి అతను బ్రిటిష్ వాళ్ళకి రాశాడు, టీ చెట్లు లాంటి చెట్లు పెరుగుతున్నాయి, టీ ఇక్కడ పండుతుందేమో నమ్మకం ఉంది అనేసి. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అలా పైకి వెళ్తే లార్డ్ విలియం బెంటిక్, మనం ఇంట్లో బతకిష్ట వాళ్ళని విలియం బెంటిక్ అని చెప్తుంటాం కదా, అంటే లార్డ్ విలియం బెంటిక్ టీ కమిషన్ అని పెట్టాడు. అంటే ఇండియాలో ఎక్కడెక్కడ టీ పండించవచ్చు అంటే బ్రిటిష్ వాళ్ళు అన్ని పెద్దగా చేస్తారు. టీ కమిషన్, ఆ టీ కమిషన్ పెట్టినప్పుడు ఈ ఊటీలో టీ పట్టుకొని చైనా నుంచి సీడ్స్ పట్టుకొచ్చి ఇక్కడ టీ పెట్టారు. చైనా నుంచి సీడ్స్ తెప్పించారు. టీ చైనా నుంచే కదా, చైనా నుంచి టీ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి టీ బ్యాగ్ అని మీరేం తింటున్నారా? మేము ఇది ప్రాన్స్ పెప్పర్ తింటున్నాం, పెప్పర్ ప్రాన్స్. పరోటా ఏదో స్పెషల్గా ఉంది. ఇది వెల్లింగ్టన్ స్పెషల్ పరోటా. ఇది గుడ్. ఇది వెజ్ థాలీ. మేము ఈ పేర్లు నాకు తెలియదు ఏంటో. నేను ఎప్పటిలాగా సాంబారు, వెజిటబుల్ థాలీ. ఊటీలో ఉన్నది ఒక్క రోజే అయినా మళ్ళీ ఆ ఓల్డ్ స్వీట్ మెమరీస్ అన్ని గుర్తొచ్చి చాలా హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ వచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకేమైనా ఊటీ మెమరీస్ ఉన్నాయా? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే కూనూరులో ఒక అద్భుతమైన రిసార్ట్కి వచ్చాం. ఆ విశేషాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా.